అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు. సో ఈరోజు మా ఇంట్లో అయితే రొయ్యల పచ్చడి చేసుకుంటున్నాము. సో సమ్మర్ వచ్చిందంటే పచ్చళ్ళు కంపల్సరీ కాబట్టి ఈసారి నాన్ వెజ్ పచ్చళ్ళు రొయ్యల పచ్చడి అయితే చేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ సమ్మర్ పచ్చడి చేస్తున్నాము. ఇది వచ్చేసి ఆల్రెడీ నేను మధ్యలో అది తీసేసి బ్లాక్ ఉంటుంది అనమాట, దాని వేగో అది తీసేసి ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి కడిగేసి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇందులోంచి వాటర్ వస్తాయి, బాగా మనం వాటర్ పోయొద్దండి, అవసరం లేదు. ఈ వాటర్తో మొత్తం మెత్తగా ఉడకాలి. ఆ ఉడికిన తర్వాత పచ్చడి స్టార్ట్ చేద్దాం. ఇది మొత్తం ఇలా కొంచెం దగ్గరకు వచ్చేస్తాం. కొంచెం పెద్ద రొయ్యలు, చిన్న రొయ్యలైనా బాగానే ఉంటాయి, మరి ఈ చిన్నవి అయితే కనపడేది కాబట్టి కొంచెం పెద్దగా చేస్తాను. టైగర్ ప్రాన్స్ లాంటివి ఈ మొత్తం వాటర్ ఇంత పోయాక చూపిస్తాను. మూత పెట్టుకున్నాం కదండి. సో సరే ఎన్ని నీళ్ళు వచ్చాయో ఈ నీళ్ళు మొత్తం పోవాలండి, మొత్తం డ్రై అయిపోవాలి. అప్పుడే మనకు నీసు వాసన కానీ ఏది లేకుండా ఉంటుంది, పీస్ కూడా కొంచెం మంచిగా ఉంటుంది. సో టైగర్ ప్రాన్స్ తీసుకుంటేనే రొయ్య ఈ సైజ్ అయింది. అవి చిన్న తీసుకుంటే ఇలా ఉండదేమో, ఇంకెంతకన్నా చిన్నగా ఉండదేమో. మామూలుగా మనకు పెట్టేవాళ్ళు చిన్నవి పెడతారు, మామూలు షాప్లలో కానీ ఎక్కడన్నా చిన్నవి పెడతారు. ఇది ఇంట్లో కాబట్టి నాకు నచ్చినట్టు మనం చేసుకుంటాం అది. సో మొత్తం వాటర్ మొత్తం అయిపోవాలండి. వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. అంటే మేము పచ్చళ్ళు పెడతాం కానీ నాన్ వెజ్ పచ్చడి పెట్టడం మాత్రం ఫస్ట్ టైం. అది కూడా రొయ్యలు పెట్టడం ఫస్ట్ టైం. అసలు ఎందుకు పెట్టాలనిపించింది అంటే, ఒకసారి ఒక రొయ్యల కర్రీ అవుతుంది, సైడ్ రొయ్యల కర్రీ, సైడ్ రొయ్యల పచ్చడి. కేజీ తెస్తే కేజీ కన్నా కొంచెం తక్కువ తెస్తే ఇవి అంత వచ్చింది అన్నమాట. అందుకనే ఫ్రాన్స్ పచ్చడికి రేట్ ఎక్కువ అనుకుంటా. సో ఇది మొత్తం వాటర్ మొత్తం పోవాలండి, మెయిన్ పాయింట్. అలా అని హై పెట్టేయకూడదు, మంట మామూలుగా ఉడకాలి కమ్మీ. మొత్తం అయిపోయాక డ్రై అయిపోయాక చూపిస్తాను. సో ఇదండి మొత్తం వాటర్ మొత్తం పోయాయి అనమాట. ఏదో చూసారా, ఇలా అవ్వాలి. ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది మొత్తం అయిపోయాయి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలి. వాటర్ మొత్తం ఇలా అయిపోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు. ఓకే. సో ఇదండి ఇవి మనము ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ ప్రాసెస్ చూస్తాం అన్నా కదా. ఇదండి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి కడాయి పెట్టుకొని, చిన్న కడాయి పెట్టుకొని ఒక చిన్న పట్ట, ఒక ఇలాచి, 4 లవంగాలు ఇవి కొంచెం వేయించుకుందాం. రోస్ట్ కొంచెం ఎక్కువ లేదు, అరకిలోకి ఇవి ఉడికిన తర్వాత కొంచెం అయ్యాయి, స్టార్టింగ్ కాబట్టి కొంచెం. సో ఇదండి ఇవి రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా రొయ్యల పచ్చడికి. ఇప్పుడు దాన్ని మసాలా చేస్తున్నాను. ఇదో 4 లవంగాలు, ఒక చిన్న పట్ట, ఒక చిన్న ఇలాచి, దాంతోపాటు 2 స్పూన్ల ధనియాలు. ఇవి బాగా వేయగాలి, కొంచెం సిమ్లోనే వేయించుకోండి, మంచి అరోమా వచ్చేదాకా డ్రై రోస్ట్ చేసుకోండి. పొడి చేసుకోవాలి. ఈ పొడి అనమాట మెయిన్ మనకి ఈ పచ్చడికి కావాల్సింది. ఇది ఒక కొంచెం ఫ్రెష్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పైకి పెట్టు. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, మసాలా. సో ఇదండి ఇవి ఏగిపోయాయి కదా. ఇప్పుడు వీటి పక్కన పెట్టుకుందాం. ఓకే, తీసేస్తున్నామా ఇవి? తీసేస్తున్నా. ఇప్పుడు కొంచెం మందం లాంటి కడాయి పెట్టుకోండి, మరి నాన్ స్టిక్ అట్లా కాకుండా కొంచెం మందంగా ఉంటే మంచిగా ఏగుతుంది అనమాట. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుంటాం. సో ఇదే ప్యాన్లో మన చట్నీ మొత్తం అయిపోతుంది. పికిల్ ఇదండి ఇది పల్లి నూనె, పచ్చడిలోకి వాడతారు కదా ఆయిల్ ఇది. సో ఒక 100 గ్రాములు, ఒక 100 గ్రామ్స్ కన్నా ఎక్కువనే ఉంటుంది. మళ్ళీ తక్కువ కావాల్సి తక్కువ పడితే వేసుకోవచ్చు. ఇది కొంచెం వేడెక్కాక ఇవి వేయించుదాం. మనం ప్రాన్స్లో ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే పీస్ కొంచెం గట్టి పడడానికి. ఎందుకంటే ఎక్కువ నీసు వాసన నీసు రాకుండా. ఈ పచ్చడి ఇంకా నిల్వ ఉంటుందా? ఉంటుంది. ఏంది నేను ఈ పచ్చడి నిల్వ ఉంటుందా? మీ నాన్న రెడీగా ఉన్నాడు అక్కడ. మా ఆయన ఈ పచ్చడి గురించి రెడీగా ఉన్నాడు పాప, పొద్దున్న నుంచి. నేనే చేయట్లేదు కానీ. సో ఇదండి ఆయిల్కి అయితే కొంచెం హీట్ అవ్వాలి. హీట్ ఎక్కాక చూపిస్తాను. ఇదండి ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఇందులో ఏమిస్తున్నామా? రొయ్యలు వేస్తున్నా. పక్క పంటి గొడవ అవుతున్నట్టు.
సో ఇదండి ఒక్క ట్రిప్కి అయిపోతాయి. ఈ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక అప్పుడు వేసుకోవాలి. మంచి వాసన వస్తుంది, పల్లి నూనె కదా. బాగుంది. సో ఇదండి మంచి కలర్ రావాలి. పల్లి నూనె తింటే కూడా మంచిది అంటారు, కానీ ఇప్పుడు ఎవ్వరు తినట్లేదు. ఒకప్పుడు పల్లి నూనె తినేది. పల్లి నూనె కానీ సరసో తేల్ కానీ. సరసో తేల్ అందరికి పడదు, కొంతమంది. మన సైడ్ వాళ్ళు తినరు, మన తెలుగు వాళ్ళు తినరు. అటు మార్వాడీస్ ఎక్కువ తింటారు అది. కానీ మేము తిన్నాము, బాగానే ఉంటుంది. కానీ ఇట్లా మనం తాలింపు వేసేటప్పుడు అబ్బో ఆ వాసన తట్టుకోలేము. కాలిపోయిన వాసన వచ్చినట్టు వస్తుంది, కమురు కమురు వాసన వస్తుంది. సరసో తేల్ అండి వింటర్లో బెస్ట్. ఒంటికి వేడి చేస్తూ ఉంటుంది కదా, కొంచెం మంచిగా ఉంటుంది అన్నమాట. సో ఇవి వేయగలండి. ఈ లోపు మనం అది పొడి చేసుకొని వద్దాం. మసాలా అయితే మిక్సీ పట్టేద్దాం. సో ఇదండి మంచిగా అయిపోయాయి కదా. ఇదండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఎంత బాగా చూసారా, మనం సైజ్ ఎంత ఉండే ఎంత సైజ్ ఎంత అయిపోయాయి ఇవి. ఇందులో ఏం కలగదు కదా. అది మామూలు మీడియం సైజ్ రొయ్యలు ఇవి, మరి పెద్దవి కాదు. టైగర్ ప్రాన్స్ అయితే కాదు, మీడియం సైజ్ తీసుకుంటేనే ఇలా వచ్చాయి అన్నమాట. ఇంకా పెద్దగా ఉంటే కూడా బాగుండవు. మరి చిన్నవి తీసుకుంటే అయితే ఇక మీకు కనబడవేమో. ఇదండి మెల్ట్ అయిపోతాయి. మామూలుగా మనకి అమ్మే వాళ్ళు ఏంటంటే చాలా చిన్నవి తీసుకుంటారు. సో ఇదండి ఇలా ప్రాన్స్ అయితే అన్నీ తీసేసుకున్నాము ఆయిల్లో నుంచి. ఇదే ఆయిల్లో నెక్స్ట్ ప్రాసెస్. నెక్స్ట్ ఇంకా మనం ఇంకేం ఆయిల్ వేయాల్సిన పని లేదు, ఇదే ఆయిల్ సరిపోద్ది అసలు. ఓకే, కాస్ట్ ప్రాన్ క్వాంటిటీ ఎంత ఉందో దాన్ని బట్టి ఆయిల్, మసాలా, కారం అన్నీ సెట్ చేసుకోవాలి. సో ఇదండి ఇక లేవు కదా, ఒకటి చిన్నది ఉన్నట్టుంది మేడం. ఏదో అంతేలే కదా. సో ఇదండి ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. సాల్ట్ ఇలా వేసుకుంటే ఏంటంటే కరుగుద్ది. మామూలుగా పచ్చళ్ళు వేస్తే అయితే కరగదు. పికిల్కి సరిపడా ఉప్పు. కాస్ట్ తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇందులోనే చేంజ్ చేసుకోలేము. తగిలిందా, ఫోన్ జాగ్రత్త పట్టుకో. సో ఇందులోనే ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. ఇందాక నూరు పెట్టుకొని చూపించాను కదా, అది ఫ్రెష్ అయితే కొంచెం మంచి వాసన వస్తుంది. అంతే, అంత మించి ఏం లేదు. ఇది చూసారా, సాల్ట్ మామూలుగా వేస్తే ఏంటంటే కరగదు. ఇప్పుడు అది వేసేస్తామా. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పచ్చి వాసన పోయేంత వరకు. సో ఇదండి కొంచెం పచ్చి వాసన పోతే కొంచెం మనకి ఎక్కువ రోజులు నీళ్ళు ఉంటుంది అన్నమాట. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇదండి దీనికి చిన్న మీడియం సైజు 2 నిమ్మకాయలు. మీకు పులుపు ఇంకా కావాలనుకుంటే వేసుకోవచ్చు. సో ఇదండి ఇప్పుడు దీనికి సరిపడా కారం వేస్తున్నాను. పచ్చడి అన్నప్పుడు కారం కొంచెం ఎక్కువనే ఉన్నది కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకోండి. కొంచెం మేము ఇలానే పచ్చళ్ళు చేసుకోవాలి అని బ్లెస్ చేయండి. ఏదైనా మేము ఫస్ట్ టైం నాన్ వెజ్ పికిల్స్ చికెన్ పెట్టాను నేను. అదే అప్పుడు వీడియో తీయలేదు. చికెన్ పెట్టాను, కాలీఫ్లవర్ పెట్టాను. యూట్యూబ్ లేనప్పుడు అన్నీ చేసుకున్నాము. యూట్యూబ్ పెట్టాక నాన్ వెజ్ పచ్చళ్ళు ఫస్ట్ పెట్టింది అయితే ఇది మామూలుగా మనము వీడియో తీసుకోకుండా పెట్టడం అంటే ఈజీగా పెట్టేయచ్చు. ఈ వీడియో తీసుకుంటే పెట్టాలంటేనే కొంచెం ఇబ్బంది. అన్ని కరెక్టే. ఇదండి ఒక 4 స్పూన్ల కారం వేస్తున్నాను. 2 స్పూన్లు ఉప్పు వేసాను కదా, 4 స్పూన్లకి డబల్ కారం వేస్తున్నాను. మీకు తర్వాత కలుపుకున్నాక మీకు ఇంకా కారం కానీ ఉప్పు కానీ తక్కువ పడితే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఫస్ట్ ఏదైనా కొంచెం వేసుకోండి, ఎందుకంటే తక్కువ అయితే సెట్ చేసుకోవచ్చు, అయితే చేయలేము. ఇది మనం దంచుకున్నాం కదా,
మసాలా ఆ మసాలా వేసేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ పచ్చడికి మెయిన్ ఆ మసాలానే. ఏం లేదు దాంట్లో ధనియా, ఇలాచి, పట్ట, లవంగం అంతే, ఎక్కువ ఏం వేయట్లేదు. సో ఇదండి, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. మళ్ళీ మాడిపోతే చేదు వాసన వస్తుంది. ఇప్పుడు ఇందులోనే ఇవి వేసేస్తాను నేను. సో ఇదంతా గ్రేవీ అండి. ఇది మొత్తం ఇలా కలుపుకున్నాం కదా. ఆయిల్ కొంచెం వేసాను నేను, మరీ ఆయిల్ లేకుండా ఉంటే బాగోదు అనేసి నేనే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను. ఆయిల్ ఉంటేనే కదా పచ్చడికి అందం, అందుకని. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత నిమ్మరసం వేద్దాం మనం. ఇదండి మొత్తం చల్లగా అయిపోయింది. చల్లగా అయిపోయిన తర్వాత నిమ్మకాయ పిండాలి. వేడి మీద పిండితే చేదు వస్తుంది కాబట్టి ఒక 2 నిమ్మకాయలు ఇలా జ్యూస్ చేసుకొని పిండుతున్నాను. ఇదండి, కొంచెం నేను ఆయిల్ ఎక్కువనే వేసాను. సెకండ్ ఆయిల్ అంతా పట్టేస్తుంది కాబట్టి ఇవి ఇప్పటికన్నా రేపు తింటే బాగుంటుంది. ఒక దాంట్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. అదే పులుపు కావలిస్తే మీకు ఇంకా పుల్లకి కావాలనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇక వీళ్ళు ఎంత పనులు అంటే, నేను ఇక్కడ పచ్చడి చేసుకుంటూ ఇక్కడ ఈ వెలుతురులో హోంవర్క్ రాసుకుంటున్నాను అనమాట. ఇది ఎందుకంటే మా డాడీ హాల్లో సినిమా చూస్తున్నాడు, లైట్స్ బంద్ చేసింది కాబట్టి. సో ఇది రేపు తింటే బాగుంటుంది. మీకు పులుపు కావాలన్నా ఉప్పు కావాలన్నా రేపే కలుపుకోవాలి, చూసుకోండి. స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది. ఆయిల్ మీరు ఇలా కూడా చేసుకోవచ్చు, ఇంత దగ్గర కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. కొంచెం అన్నం కలవాలనుకుంటారు కదా, ఇది ఇంకో దాంట్లో షిఫ్ట్ చేస్తున్నాను. సో ఇదండి, ఇందులోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను నేను. మీకు ఇది ఒక 1 మంత్ వరకైనా ఉంటుంది, కానీ మా ఇంట్లో 1 మంత్ ఉండదు, 1 వీక్ కూడా ఉండదు. రే నేను జరుగుతూనే ఉంటాను, నువ్వు జరుపుతూ ఉంటారా నన్ను. సో మంచి మౌత్ వాటరింగ్ పికిల్ అంటే తెలుగులో చెప్పొచ్చు కదా, నా నోట్లో నీళ్ళు వస్తున్నాయని. ఇలా ఎంత బుద్ధిమంతులు చూడండి, పాపం కిచెన్లో చదువుకుంటారు. ఎప్పుడో పాతకాలంలో లైట్ కింద చదువుకునేటోళ్ళు అంటే ఏందో అనుకున్నా. వీళ్ళని చూసి నేర్చుకోవాలి. ఆమె వండుకున్నాడు. బుష్టు నేను తీత ఉడిపోతే ఏం చేస్తావు బుష్టు? మట్టిలో పెట్టి చెడ్డ పనులు ఎట్లుంటాయి. సో ఇదండి మంచి నోరు రుంచే టేస్టీ రొయ్యల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. రేపు టేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు తిన్నా పర్లేదు, కాకపోతే రేపైతే ఇంకొంచెం పీస్కి కారం ఉప్పు పులుపు అన్నీ పడతాయి కాబట్టి రేపు తినమంటాం. మాకైతే ఎక్కువ రోజులు ఉండదు, జస్ట్ 3 డేస్లో అయిపోద్ది. అలా వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ రొయ్యల పచ్చడి వేసుకొని కలుపుకొని అమ్మంతా తింటే అసలు సూపర్ స్టన్నింగ్ ఉంటుంది. సో మీకు అందరికీ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లస్ చేయండి. ఫస్ట్ టైం చేసిన రొయ్యల పచ్చడి సక్సెస్ అయిందన్నందుకు. ఇది సక్సెస్ అయితే మళ్ళీ చికెన్ చేసుకుందాం. అలా ఒక్కొక్కటి డెవలప్ చేసి మంచిగా. ఈయనంట చూడండి, ఈయన కూడా రాస్తున్నానంట. మేము ఒక పికిల్ బిజినెస్ స్టార్ట్ చేసి వద్దు అని అంత సీన్ లేదులే కానీ. ఓకే, థ్యాంక్ యూ. రియాక్షన్ వద్దు, థ్యాంక్స్. ఆయన గొక్కుంటాడు. సో హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్లీ బాగుంటుంది. థ్యాంక్ యూ.